వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నేపాల్‌కి సంబంధించిన పరిస్థితులు కొంత శాంతియుత పరిస్థితులు నెలకొంటున్నాయి. గత 2, 3 రోజులతో పోలిస్తే ఇప్పుడు నేపాల్ ప్రశాంతంగా ఉంది. అయితే అసలు నేపాల్‌లో ఏం జరిగింది? ఎందుకు ఈ పరిణామాలొచ్చినాయి? దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? లేకపోతే దీని వెనక ఏదైనా శక్తి పనిచేసిందా? అనే అంశం పైన రాజకీయ వర్గాల్లో గాని, అంతర్జాతీయ సమాజంలో మాత్రం ఒక చర్చ అయితే జరుగుతుంది. అసలేంటి ఈ మొత్తం దానికి సంబంధించినంత వరకు ఏం జరిగిందనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతానికైతే నేపాల్ ప్రధానమంత్రి లేడు. అక్కడ క్యాబినెట్ మొత్తం రాజీనామా చేసింది. అందరూ గూడా ఒ ఒక రకంగా దేశాన్ని విడిచిపోయే పరిస్థితొచ్చింది. అక్కడ సుప్రీం కోర్ట్ పైన గూడా దాడులు జేశారు. హోటల్స్‌ని తగలబెట్టారు. బ్యాంక్స్‌ని లూటీ జేశారు. షాపింగ్ మాల్స్‌ని లూట్ చేశారు. ఇదంతా తాము చేయలేదని జెన్ జెడ్ అనేది సంస్థ ఏదైతే ఉందో అంటే ఒక యూత్‌కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. సోషల్ మీడియాలో అందరూ కలిసున్న ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు మాత్రం దీంతో మాకు సంబంధం లేదు. మేము కేవలం ఒక అంశం పైన మాత్రమే ఆందోళన చేశాం గానీ, ఈ రకంగా దాడులు జేయడం గానీ, ఒకరిని చంపడం గానీ, ఈ రకమైన పరిస్థితులు మేము చేయలేదని జెప్పేసి వాళ్ళు గూడా ప్రకటనలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మొత్తం వెనుకలో ఒక వ్యక్తి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అతనే కాఠ్మండు మేయర్‌గా ఉన్న బాలెన్ షా. బలెన్ షా అంటారు. బలేందర్ షా అని కూడా అంటారు. ఆయన విషయానికొస్తే అతను కాఠ్మండుకు సంబంధించి ప్రస్తుతం మేయర్‌గా పనిచేస్తున్నారు. రాక్ బ్యాండ్ గూడా నిర్వహిస్తారు. పాటలు పాడతారు. కొంత యూత్‌ని కొంచెం అట్రాక్ట్ చేసే విధంగా ఉంటారు. చాలా చిన్న వయసులోనే 35 ఏళ్లకే ఆయన మేయర్ అయ్యారు. ప్రస్తుతం కాఠ్మండు మేయర్‌గా ఉన్నారు. ఈ జెడ్ అనే దాన్ని ఆర్గనైజ్ చేయడంలో అతను చాలా కీలక పాత్ర పోషించినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనిపైన ఒక్కొక్క అంశాలు వెలుగులోకొస్తున్నాయి. అతని పాత్ర చాలా కీలకంగా ఉంది. అతనే వీళ్ళందరినీ మోటివేట్ చేశారనేది ఒక ప్రచారంలో ఉంది. అతను సపోర్ట్ కూడా చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ మీడియాని బ్యాన్ చేశారో అప్పుడు ఆయన దీనికి వ్యతిరేకంగా కొంత పని చేశారు. ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్తున్నారు. ఇండియాకు వ్యతిరేకిగా అతనికి పేరుంటుంది. నిజానికి అతను ఇండియాలో చదివాడు. కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తి చేస్తారతను. ఇంజినీరింగ్ పూర్తి చేసి కాఠ్మండు వెళ్తాడు. కాఠ్మండులో ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేసి మేయర్‌గా ఎన్నికయ్యారు. మొదటి నుంచి కొంచెం ఇండియాకు వ్యతిరేకమైన విధానాలు అవలంబించడం గాని, ప్రకటనలు చేయడం అనేది షాకు అలవాటుగా ఉందని జెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ నేపాల్ అనే ఒక నినాదం గూడా తీసుకొచ్చారాయన. గ్రేటర్ నేపాల్ అంటే ఏంటంటే ఇండియాకి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాలు కలిపి అవి నేపాల్‌కి సంబంధించినయి. అవి నేపాల్ భూభాగంలో ఎప్పటికైనా కలవాల్సి ఉంటుందని జెప్పేసి ఒక ప్రచారం చేశారు. అప్పట్లో ఇది చాలా వివాదం గూడా అయింది. సో, ఈయనేంటి సడెన్‌గా ఇతను పేరెందుకొస్తుందంటే, ఇతనే మొత్తం ఈ మూవ్‌మెంట్‌ని నడిపాడు. యూత్ మూవ్‌మెంట్‌కి సంబంధించి ఇతని పాత్ర చాలా కీలకంగా ఉందన్నట్టుగా చెప్తున్నారు. అమెరికాకి సంబంధించి సీఐఏ ఏదైతే ఉంటుందో, సీఐఏకి సంబంధించి గూడా ఇతనికి మంచి సంబంధాలున్నాయనే ప్రచారం గూడా తాజాగా వెలుగులోకొచ్చింది. మొత్తానికి ఆయనను ప్రధానమంత్రి చేయాలనేది కూడా ఒక మూవ్‌మెంట్ అక్కడ నడుస్తుంది. కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ఈ రకమైన పబ్లిసిటీ గూడా చేస్తున్నారు. బలేంద్ర షాకు అవకాశం ఇస్తే అతను మంచి ప్రధానమంత్రి అవుతాడని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి నేపాల్‌లో జరిగిన పరిణామాలు మొత్తం మనం పరిశీలిస్తే, ఇటు ఆందోళనలు, ఇటు ఉద్యమాలు అన్నిటిని పరిశీలిస్తే వీటెనక మాత్రం షా పాత్ర చాలా కీలకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది.